హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నౌతా బేబీ తెలుగు కుక్కు విత్ జాతిరత్నాలు. టుడేస్ ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాము. సాటర్డే సింగమ్స్లో ఈరోజు ప్రొఫెషన్ థీమ్తో అయితే వస్తున్నారు కదా. సో ఈ ప్రొఫెషన్ థీమ్లో కుక్స్ చేసిన వంటలకు ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారు అనేది తెలుసుకుందాము ఈ వీడియోలో. సో అండ్ అడ్వాంటేజ్ టాస్క్ ఎవరు గెలిచారు అంటే భోలే గారు అయితే గెలిచారు అడ్వాంటేజ్ టాస్క్. అండ్ భోలే గారికి ఎవరు వచ్చారు, జాతిరత్నము, ఏ జాతిరత్నం వచ్చారు అని అంటే దీక్ష అయితే వచ్చారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పొజిషన్స్ చూసుకుంటే ప్రొఫెషన్ థీమ్లో ఈ రోజు చేసిన వంటలకి ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారంటే థర్డ్ పొజిషన్లో అయితే శోభ ఉన్నారు, ఫస్ట్ పొజిషన్లో వచ్చేసి విద్యులేఖ ఉన్నారు విత్ 97 పాయింట్స్తో అయితే ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు. అండ్ సెకండ్ పొజిషన్లో ప్రభాకర్ గారు ఉన్నారు. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ పొజిషన్స్లో ఈ 4 and 5th పొజిషన్స్లో ఎవరున్నారు అంటే యష్మి అండ్ భోలే గారు సేమ్ పాయింట్స్తో అయితే ఉన్నారు. 88 పాయింట్స్తో వీళ్ళిద్దరు అయితే లీస్ట్లో లాస్ట్ పొజిషన్స్లో అయితే ఉన్నారనమాట. 4 and 5th పొజిషన్స్లో ఉన్నారు. అండ్ లాస్ట్ వీక్ జాతర థీమ్ జరిగింది కదా. సో లాస్ట్ వీక్ జరిగిన జాతర థీమ్ అండ్ ఈ వీక్ జరిగిన ప్రొఫెషన్ థీమ్, సో ఈ రెండు యాడ్ చేసిన తర్వాత అవుట్ ఆఫ్ 200కి ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారంటే ఫస్ట్ పొజిషన్లో విద్యులేఖ అయితే ఉన్నారు. విద్యులేఖ వచ్చేసి విత్ 191 పాయింట్స్తో అయితే ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు. సెకండ్ పొజిషన్లో వచ్చేసి ఎవరు ఉన్నారంటే ప్రభాకర్ గారు సెకండ్ పొజిషన్లో ఉన్నారు 182 పాయింట్స్తో. 182 పాయింట్స్తో అయితే సెకండ్ పొజిషన్లో ఉన్నారు ప్రభాకర్ గారు. అండ్ థర్డ్ పొజిషన్లో వచ్చేసి ఎవరు ఉన్నారంటే శోభ థర్డ్ పొజిషన్లో ఉన్నారు విత్ 172 పాయింట్స్తో. శోభ అయితే థర్డ్ పొజిషన్లో ఉన్నారు. అండ్ ఫోర్త్ పొజిషన్లో ఎవరున్నారు అంటే ఫోర్త్ పొజిషన్లో భోలే గారు 170 పాయింట్స్తో భోలే గారు ఫోర్త్ పొజిషన్లో ఉన్నారు. ఫిఫ్త్ పొజిషన్లో అయితే యష్మి ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నారు విత్ 169 పాయింట్స్తో. ఓన్లీ 1 పాయింట్ డిఫరెన్స్లో లాస్ట్లో అయితే ఉన్నారనమాట. సో ఈ రేపు ఫేస్ ఆఫ్ కుక్ ఆఫ్కి వెళ్ళేది ఎవరు అంటే యష్మి వెళ్తారు. లాస్ట్ వీక్ జాతర థీమ్లో అయితే సండే సిజిలర్స్ నుంచి అరుణ్ అయితే లాస్ట్ పొజిషన్లో ఉన్నారు. సో యష్మి రేపు సండే ఎపిసోడ్లో జరిగే సండే సిజిలర్స్లో లీస్ట్లో ఎవరు ఉంటారో ఆల్మోస్ట్ అరుణే ఉంటారేమో. అండ్ అరుణ్ అండ్ యష్మికి మధ్యలో కుక్ ఆఫ్ అయితే జరుగుతుందేమో అన్నట్టుగానే ఉంది. సో మీరేమనుకుంటున్నారు, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అని మీరు అనుకుంటున్నారు? కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.